దేవునికి స్తోత్రం. దయచేసి కొందనాలు కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాక తమ అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివని నేను ఎరుగుదును. నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీ మారు మనసు పొందితేను సరిలేని అట్లా నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభంను దాని చోటు నుండి తీసివేతును. అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి 2వ వర్ణము వలన జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. స్ఫూర్ణలో ఉన్న సంగబ్దతకు ఇలాగ వ్రాయము. మొదటి వాడనై ఉండి కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే, యూదులు కాక యూదులమని చెప్పుకొనుచు సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీ పొందబోవు శ్రమలకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి 2వ వర్ణం వలన ఏ హానియు చెందడు. పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీ కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసే నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప్పైన వాడు నీ మధ్యను చంపబడి దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటకును, జారత్వం చేయుటకును ఇజ్రాయేలీలకు ఉరియడ్డుమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరిగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే కానీ మరి అది ఎవరికి తెలియదు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ క్రియలను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తి అని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారుమనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దాని మంచం పట్టించి దానితో కూడా వ్యవచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందు వారి మారు మనసు పొందితే కానీ వారిని బహుశ్రమ పాలు చేతును.
నేను దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. నేను వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతెల్లో కడమవారైన మీతో ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, మీ పైన మరి ఏ భారము పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు వారిని ఇనుపదండంతో ఏలును. మరియు అతడు కుమ్మరి వాని పాత్ర వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చెక్క ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.